పాడి రైతు జీవనాడి. పాడి పంట తెలుగుంటి సంస్కృతిలో ఓ భాగం. కానీ 2 దశాబ్దాలుగా వ్యవసాయ ముఖచిత్రం మారిపోవడంతో పాడి పశువుల సంఖ్య తగ్గిపోయి గ్రామీణ రైతుల ఆర్థిక స్థితిగతులు గతితప్పాయి. వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టేయడంతో మళ్లీ ఇప్పుడు పాడి రంగం వైపు మళ్లాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఆహార పోషకాహార భద్రత దృష్ట్యా యువతరాన్ని ఈ రంగం వైపు ఆకర్షించేలా చేయడం సహా చిన్న సన్నకారు రైతులు ఓ ఉద్యమంలా పాల ఉత్పత్తిని అందిపుచ్చుకోవాలని నిపుణులు పిలుపునిచ్చారు. వ్యవసాయ అనుబంధ పాడి రంగం బలోపేతం, రైతుల సంక్షేమంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. దేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన పాడి కనుమరుగైపోతున్న వేళ పాల ఉత్పత్తి, ఉత్పాదకతపై విస్తృత చర్చ సాగుతోంది. శ్వేత విప్లవం పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ రెడ్ హిల్స్ లో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ FTCCI, ఇండియన్ డైరీ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ మిల్క్ డే సదస్సు దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డైరీ రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, అంకుర కేంద్రాల వ్యవస్థాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి తెలంగాణలో డైరీ పరిశ్రమ రంగంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, ఆవిష్కరణలు, పాడి ఉత్పత్తిలో ఆరోగ్యపరమైన నిర్వహణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో పాల ఉత్పత్తుల సగటు వినియోగం తక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రోత్సాహంతో పాటు రైతు ఆదాయం పెంచేందుకు వ్యవసాయ, ఉద్యాన పంటలకు అనుబంధంగా పాడి పశువులు కూడా పెంచుకోవాలని నిపుణులు సూచించారు. పాల సేకరణ కూడా ఇప్పుడు సుమారు 4 లక్షల లీటర్ల వరకు పాల సేకరణ జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఒక 6 లక్షల లీటర్ల వరకు మన అమ్మకాలతో పాటు సేకరణ కూడా పెంచే విధంగా ప్రయత్నం ఉంటుంది. గ్రామ స్థాయిలో ఏవైతే మినీ చిల్లింగ్ సెంటర్స్ ఆర్ BMCUs ఏవైతే ఉన్నాయో అవి కూడా PPP మోడ్లో కూడా ఇచ్చే విధంగా అక్కడ కూడా ఒక అవకాశం ఉంటుంది. సేకరణ వ్యవస్థను కూడా కొంచెం బలపరచాలనే ఆలోచనతోటి ఆ PPP మోడ్ కానీ, IKP మోడ్ కానీ, ఏ మోడ్ ఉన్నా కూడా సరే సేకరణ వ్యవస్థలో కూడా కొంత ప్రైవేట్ పార్టిసిపేషన్కి అవకాశం కల్పిస్తూ ప్రాసెసింగ్లో కూడా కొంచెం అవుట్సోర్సింగ్ పర్ లీటర్ బేసిస్ మీద మనం ఇస్తే ఎట్లుంటుందనే ఆలోచన చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఖర్చులు తగ్గించుకోవాలా, మనం కూడా ప్రైవేట్తో పోటీ పడతా ఉన్నాం కాబట్టి ఎఫిషియన్సీని పెంచుకోవాలంటే ఖర్చులు ఎట్లా తగ్గించుకోవాలా. సో జిల్లాలో ఉన్నటువంటి డైరీస్లో ప్రాసెసింగ్ చేసేదానికి ఎవరైనా ముందరకు వచ్చేటట్టయితే అక్కడ కూడా కొన్ని ఏజెన్సీస్ని మనము ఎంగేజ్ చేసుకుని పర్ లీటర్ కాస్ట్ తగ్గించుకునేటట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మార్కెటింగ్లో కూడా మంచి ఒక 400-500 పైచిలకు కఫేస్ అండ్ పార్లర్స్ కూడా పెట్టాలని ఆలోచన చేస్తా ఉన్నాం. మన దగ్గర మంచి జాతి ఆవులను కానీ, మంచి జాతి గేదెలను కానీ రైతు సోదరులు పెంచుకున్నట్లయితే వాటికి జన్యురీత్యా ఉత్పాదక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అట్లాంటి పశువులను పోషించకుండా ఆర్థికంగా అవి లాభదాయకంగా ఉంటాయి. నాటు జాతి పశువులకు పాల ఉత్పాదక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వాటికి ఇచ్చే పోషణ ఎక్కువ, వాటి నుంచి వచ్చే పాల ఉత్పత్తి తక్కువ, ఎక్కువగా లాభదాయకంగా ఉండదు. కాబట్టి రైతు సోదరులు మంచి జాతి లక్షణాలు కలిగిన ఆవులను కానీ, గేదెలు కానీ పెంచుకున్నట్లయితే వాళ్ళకి లాభసాటి. పాలు, పాల ఉత్పత్తులు వినియోగదారులకు నాణ్యమైన, సరసమైన ధరలకు అందించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ విజయ డైరీ సహా హెరిటేజ్, అమూల్, దొడ్ల, జెర్సీ లాంటి ప్రైవేటు సంస్థలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో డైరీ రంగంలోని ప్రధాన సవాళ్లు పరిశీలిస్తే పరిశోధనల్లో వెనుకంజలో ఉన్నామన్న సత్యాన్ని ప్రభుత్వం, ICAR అనుబంధ పరిశోధనా సంస్థలు, పశువైద్య విశ్వవిద్యాలయాలు గ్రహించలేకపోతున్నాయి. దేశంలో తెలంగాణలో పాల విక్రయం 60-70% వరకు అసంఘటిత రంగంలో కొనసాగుతోంది. రాష్ట్రీయ గోకుల్ మిషన్, నేషనల్ అనిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం, డైరీ ప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ వంటి పథకాలు మోదీ సర్కార్ అమలు చేస్తోంది. పాలు, పాల ఉత్పత్తులు, అదనపు విలువ జోడింపు ద్వారా పెరుగు, పనీర్, యోగర్ట్, చీజ్, UHT మిల్క్, బటర్, నెయ్యి, మజ్జిగ, ఐస్ క్రీం వంటి ఇతర అనేక ఉత్పత్తుల తయారీ భారీగా పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ దృష్ట్యా పాల ఉత్పత్తుల విదేశీ ఎగుమతుల కోసం ఏపీ, తెలంగాణ నుంచి స్టార్టప్ వ్యవస్థాపకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని తాము పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని అపడా వర్గాలు తెలిపాయి. రైతులకు మేలు జరిగే విధంగా ఏదైతే ప్రొక్యూర్మెంట్ ఉందో అదేవిధంగా సేల్స్ కూడా కన్జ్యూమర్స్ మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇచ్చేందుకు మేమందరినీ ఎంకరేజ్ చేస్తున్నాం. డిస్ట్రిక్ట్ యూనియన్స్లో ఉన్నటువంటి ఒక యూనియన్స్ ఏదైతుందో మాది కరిమేర డైరీ కనుక మేము కరిమేర ప్రాంతం లోపల మీరు చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ సార్టెడ్ సెమన్ అనేది, ఆ సార్టెడ్ సెమన్ ద్వారా ఓన్లీ ఫీమేల్ కాప్స్ వస్తాయి. సో రైతుకు మేల్ కాప్స్ వస్తే వాళ్ళు చదువుకునేందుకు వీలు లేదు, ఫీమేల్ కాప్స్ వస్తే మరి చదువుకునేందుకు వీలుంది కనుక అట్లా ఆ విధంగా మేము ఎంకరేజ్ చేసుకుంటూ మా డైరీ తరఫు నుంచి కూడా మేము రైతులకు
ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఏ రైతు అయితే ఆర్థికంగా ఉంటాడో ఇంకా సామాజికంగా ముందుకెళ్ళేందుకు ఆస్కారం ఉంటుంది కనుక ఆర్థికంగా బలపరిచే విధంగా మేము నిర్ణయాలు తీసుకుంటాం ఐడియా తరఫు నుంచి. మన తెలుగు రాష్ట్రాల నుంచి మిల్క్లో వాల్యూ ఎడిషన్లో ఏమైనా ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయాలంటే చేయొచ్చండి. మనకి పన్నీర్ అని కానీ బట్టరు, ఈవెన్ బటర్ మిల్క్ ఆల్ ఓవర్ ఇండియా మనకి ఎక్స్పోర్ట్స్ వచ్చేసరికి 4,000 కోట్ల వరకు ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి. మనకి ఇప్పుడు హైదరాబాద్లోనే ఇప్పుడు హెరిటేజ్ ఫుడ్స్, దొడ్లవారు వాళ్ళ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఈ మెయిన్లీ ఏంటంటే ఈ డైరీ ప్రోడక్ట్స్లో ఏమైనా ఎక్స్పోర్ట్స్ చేయాలంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ ఏజెన్సీ అని ఉన్నదన్నమాట. వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ అప్రూవల్ అయి ఉండాలి. అప్పుడు ఆ యూనిట్ నుంచే వాళ్ళు ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు. ఎవరైనా సరే దీన్ని గమనించాలన్నమాట. దాని తర్వాత ఎక్స్పోర్ట్స్ చేయాలంటే ఎపేడా రిజిస్ట్రేషన్ ఇది ఆల్సో కంపల్సరీ. భారత పాడి రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. సవాళ్లున్నా ప్రభుత్వ మద్దతు, ఏఐ, ఐఓటీ సాంకేతికత, ఆవిష్కరణలు, సహకార వ్యవస్థల రీత్యా ఈ రంగం పురోగతి సాధిస్తోంది. శీతలీకరణ, పశు ఆహార భద్రత, జాతి మెరుగుదల, మార్కెట్ పారదర్శకత చర్యలు తీసుకుంటే పాడి బలపడుతుందని నిపుణులు తెలిపారు.